ఒక యువకుడు ఇంకా యువతి సూర్యముఖి తోటలో తిరుగుతూ ఉంటారు. లీలా, ఇలా చూడు, ఇది సూర్యముఖి. ఇది రాత్రి వేళ తన రంగులతో అందంగా ఉంటుంది. ఇక చందమామ, ఇదేమో రాత్రి అంధకారానికి ప్రకాశాన్ని ఇస్తుంది. అలాగే నువ్వేమో నా జీవితాన్ని అందంగా ఉజ్వలంగా మారుస్తున్నావు. చాలి కాపు, ఈ కవిత్వాలు అన్నీ నాకు చెప్పకు. ఉన్నట్టుండి లీలాని ఒక దెయ్యం వెనక నుంచి పట్టుకుంటుంది. తన నోటిని తన చేతులతో మూసేస్తుంది. ఆ దెయ్యం కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కాపాడండి, కాపాడండి. ఎవరు నువ్వు? దెయ్యం, దెయ్యం. కాదు, నేను మీనా. కాపాడండి, నన్ను కాపాడండి. లీలా, నన్ను క్షమించు. నేను ఇప్పుడే ఎవరినైనా పిలుస్తాను. అవినాష్ భయంకరమైన ఆ దెయ్యం మొహాన్ని చూసి అక్కడ్నుంచి పారిపోతాడు. ఆ దెయ్యం లీలాని వదిలేస్తుంది. ఆ తర్వాత తను అమాయకంగా, తను కూడా పారిపోయాడు, నాకెవరూ సాయం చేయడం లేదు, అందరూ పారిపోతున్నారు, ఏం పర్వాలేదు, నేను నిన్ను అటువంటి వాళ్ల నుండి దూరంగా తీసుకువెళ్తాను. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నన్ను వదిలే. రా, నేను నిన్ను కాపాడుతాను అటువంటి వాళ్ల బారి నుండి. మళ్ళీ నువ్వు అటువంటి వాళ్ళని నమ్మాల్సిన అవసరం ఉండదు. దెయ్యం లీలా పీక నొక్కేస్తుంది. లీలా కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. లీలా ప్రాణాలు కోల్పోతుంది. ఆ అబ్బాయి కొంత దూరం పరిగెత్తుకుంటూ పొలం నుండి బయటికి వెళ్తాడు. అక్కడున్న కుటీరం ముందు ముసలి వ్యక్తి ఉంటాడు. అతని మొహం మీద ఒక గాయం ఉంటుంది. బాబాయ్, నన్ను కాపాడండి. బాబాయ్, నన్ను కాపాడండి. పారిపోయి వచ్చావా? నీ ప్రియురాల్ని వదిలేసి ఆ అమ్మాయి నిన్ను నమ్మింది. తన జీవితంలో చివరి క్షణాల వరకు నువ్వు తనకు తోడుగా ఉంటావని తను నిన్ను నమ్మింది. కానీ నువ్వేమో తనని వదిలేసి వచ్చావు. అలాంటిది నిన్ను నేను ఎలా కాపాడుతానని అనుకుంటున్నావు? కానీ నేను భయపడిపోయాను. నేనేం చేయమంటారు? నీ భయం నీ ప్రేమను అధిగమించింది. అలాగైతే ఈ సమయంలో ఎందుకు వచ్చావు? ఏం పర్వాలేదు, నేను నీకు శాంతినిస్తాను. ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడే నీ భయం పోగొడతాను. ఉన్నట్టుండి ఆ ముసలి వ్యక్తి చేతిలో ఒక గొడ్డలి ప్రత్యక్షమవుతుంది. అతను ఆ గొడ్డలితో అవినాష్ గుండెల మీద దాడి చేస్తాడు. పిరికి వాళ్లకు ప్రేమించే అవకాశం ఉండదు. నేను కూడా నీలాగా పిరికివాడిని. ముసలతను ఏదో చెప్పాలనుకుంటాడు. కాని అంతలో అవినాష్ చనిపోతాడు. ఏం పర్వాలేదు, దాని గురించి తెలుసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ లోకంలోనే లేను. నిజానికి ఎన్నో ఏళ్ల క్రితం అదే సూర్యముఖి పొలం దగ్గర ఒక యువకుడు ఒక యువతి నివసించేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమించుకునేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ అదే పున్నమి రోజు సూర్యముఖి పొలంలోకి వెళ్తారు. మీనా, చందమామ, సూర్యముఖి, నేను ఎంతగానో ఎంత ప్రేమిస్తున్నానో దానికి ఇవి రెండు సాక్ష్యాలు. అలాగా? అయితే నువ్వు నన్ను ఎప్పటికీ వదిలేసి వెళ్ళవు కదా? ఎప్పటికీ వెళ్ళను. కాని మనం ఎంతకాలం అని ఇలా దొంగచట్టగా కలుస్తాం? ఎంతకాలం అంటే మనం ఈ బంధానికి ఒక పేరుని ఇచ్చే వరకు. నీకు తెలుసు కదా, మన రెండు కుటుంబాలలో ఎన్ని గొడవలు ఉన్నాయి అని. ఎప్పుడైనా వాళ్లకి మనిద్దరి సంబంధం గురించి తెలిసింది అంటే వాళ్ళు మనల్ని చంపి పారేస్తారు. నేనున్నాను కదా మీనా, నువ్వు దేని గురించి కంగారు పడకు. సరే, నేను నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. వాళ్ళిద్దరూ ఒకరి కళ్లల్లో ఒకరు మైమరచిపోతారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి
ఇద్దరు గూండాలు వస్తారు. వాళ్ళు మీనాని పట్టుకుంటారు. ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరిద్దరూ రోజు ఇక్కడికి వచ్చి దొంగచాటుగా కలుస్తున్నారు. రఘు, మీ బాబాయ్ మనకు డబ్బులు ఇచ్చాడు, ఎప్పుడు అవకాశం జరిగితే అప్పుడు మిమ్మల్ని చంపేయమని. లేదు, వద్దు వద్దు, తనను వదిలేయండి, తనను వదిలేయండి. రఘు, రఘు కాపాడు నన్ను. నోర్మోయ్, ఎవరు కాపాడరు, ఇక నువ్వు ఇక్కడే చస్తావు. రఘు, ఇప్పుడు ఇక నీ వంతు. అప్పుడే ఒక గూండా మీనా గొంతు పిసుకుతాడు. రఘు అక్కడి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతాడు. ఇక మీనా తనని పిలుస్తూ ఉండిపోతుంది. రఘు ఒక పాత గుడిసె దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ మరొక గూండా చేతిలో గొడ్డలి పట్టుకుని తన తల మీద గొడ్డలితో దాడి చేస్తాడు. ఇక రఘు అక్కడే చనిపోతాడు. ఆ విధంగా ఆ ప్రేమికులిద్దరూ చనిపోతారు. నా కథేమీ అంత ప్రత్యేకమైందేమీ కాదు. నేను ఒక పిరికివాణ్ణి. నేను ఆ రోజు మీనాని అక్కడ కాపాడుతూ చనిపోతుంటే బాగుండేది. ఇవాళ ఇంత కష్టపడి ఉండేవాణ్ణి కాదు. ఈ అసంపూర్ణమైన కోరిక నన్ను వేధించేది కాదు. నన్ను క్షమించు మీనా. అది ఆ ముసలాయన కథ. వీళ్ళిద్దరూ ఈ విధంగా ఇంకా ఎంతమందిని చంపుతారో తెలీదు. వీళ్లకి ఈ బాధ నుండి ఎప్పుడు విముక్తి దొరుకుతుందో. అక్కడ మరొక వైపు అజయ్ ఇంకా శాలిని అనే ఇద్దరు బయటికి వెళ్లాలని అనుకుంటారు. అజయ్, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మనం ఎన్నో రోజుల తర్వాత టూర్కి వెళ్లబోతున్నాం కదా. కాస్త కొత్తగా ఉంటే ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు అజయ్. ఇంతకీ ఈ ఊరి ప్లాన్ నీ మెదడులోకి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తాను. నిజానికి అక్కడ సూర్యముఖి గార్డెన్ ఒకటి ఉంది. సూర్యముఖినా? అవును, అంటే సన్ఫ్లవర్. ఈ సన్ఫ్లవర్ తోట అక్కడ చాలా స్పెషల్. అందరూ అంటుంటారు అక్కడ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు చనిపోయారట. అప్పటి నుంచి సాయంత్రం పూట అక్కడికి ఎవరు వెళ్లరు. అయితే ఇది భయంకరమైన చోటు కదా. ఇందులో నీకు రొమాంటిక్ గా ఏమనిపించింది? రొమాంటిక్ గా ఎందుకు అనిపించిందంటే, ప్రేమించుకునే వాళ్ళిద్దరూ అక్కడ అసంపూర్ణమైన కోరికతో చనిపోయారు. అబ్బాయి అక్కడ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రియురాలను వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా చనిపోయాడు. అతని కోరిక ఏంటంటే అతను పారిపోకుండా ఉంటే బాగుండేది. ఎవరైతే తనని అమితంగా ప్రేమించారో తన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తే బాగుండేది అని ఆ అమ్మాయి. అయినా సరే, అది భూతాలుండే చోటు కదా. నువ్వేం కంగారు పడకు, నేను నీకు ఏమీ కానివ్వను. ఐ నో, అందుకే నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను. వాళ్ళిద్దరూ తమ ప్రేమను నిరూపించుకోవడానికి ఒక కొత్త చోటికి వెళ్లటానికి ఊరివైపు బయలుదేరతారు. కారులో వాళ్ళిద్దరూ ఒక ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్లకి ఊర్లోని ఒక వ్యక్తి కాలు అనే అతను కనిపిస్తాడు. రండి గారు, రండి. కాలురాం గారు, మేము ఇవాళ రాత్రి మాత్రం ఇక్కడ ఉంటాము. రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరే సరే, మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ తర్వాత ఊరు ఎలా ఉందో కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరూ కాలురాంతో పాటు ఇంటి లోపలికి వెళ్తారు. చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోతుంది. సరే, ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. ఆ సూర్యముఖి పొలం కూడా మెరవటం మొదలవుతుంది. కానీ మిమ్మల్ని వేడుకుంటున్నాను, రాత్రి వేళ అక్కడికి వెళ్ళకండి. అలాగా? ఎందుకని? నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆ పొలంలోకి ఏ జంట వెళ్ళినా సరే ఎప్పటికీ తిరిగి రాదు. సరే, మేము జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడైతే కాలురాం అక్కడి నుంచి వెళ్తాడో అప్పుడు అజయ్ సైలెంట్ గా శాలిని చేయి పట్టుకుని తనని అక్కడి నుంచి సూర్యముఖి పొలం వైపు తీసుకువెళ్తాడు. అరే అజయ్, అతను వెళ్ళొద్దని చెప్పాడు కదా, మరి నువ్వెందుకు నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నావు? శాలిని, దయ్యాల్ని నువ్వు ఎప్పటి నుంచి నమ్మటం మొదలుపెట్టావు? ఓకే ఓకే, సరే పద. వాళ్ళిద్దరూ సూర్యముఖి పొలంలోకి వెళ్ళిపోతారు. ఆహా, ఎంత అందమైన దృశ్యం ఇది. చందమామ ఇంకా సూర్యముఖి, భలే కాంబినేషన్. ఏంటి, అవునా శాలిని?
అవును, ఇది చాలా బావుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోతారు. అప్పుడే ఒక నీడ శాలిని వెనక్కి వస్తుంది. అది ఉన్నట్టుండి శాలినిని వెనక నుంచి పట్టుకుంటుంది. అది మీనా దెయ్యం. నన్ను కాపాడండి, కాపాడండి. ఎవరు నువ్వు? నా శాలిని వదిలిపెట్టండి. దయ్యం, దయ్యం. అజయ్, పారిపో. లేదు, 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 పారిపోవద్దు. నన్ను కాపాడు, కాపాడు. నువ్వు పారిపో అజయ్. లేదు, లేదు, వద్దు. మీనా చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తనకా సంఘటన జరిగినప్పుడు ఎవరూ కూడా అబ్బాయిని ప్రాణాలు కాపాడుకొని పారిపోమని చెప్పలేదు. అప్పుడు అజయ్ ఉన్నట్టుండి పరిగెడతాడు. ఇక మీనా మొహంలో చిరునవ్వు వస్తుంది. వీడు కూడా పారిపోయాడు. కాపాడండి, కాపాడండి, పారిపోవద్దు. కొంత దూరం పారిపోయిన తర్వాత అజయ్కి అక్కడ ఒక గొడ్డలి కనిపిస్తుంది. అజయ్ ఆ గొడ్డల్ని తీసుకొని వేగంగా మీనా దగ్గరికి పరిగెడతాడు. నా శాలిని వదిలిపెట్టు. నిజమైన ప్రేమ, మాకు దక్కని ప్రేమ మీ ఇద్దరికి దక్కాలి. ఆ మాట చెప్పి మీనా మాయమైపోతుంది. అప్పుడే అక్కడికి ఆ ముసలి వ్యక్తి వస్తాడు. నువ్వెవరు? భయపడకు, నేను ఒక గడిచిపోయిన కథని. నా తలరాత అసలు బాగాలేదు, అచ్చం ఆ దొంగ వెధవలాగా. ఇప్పుడు మాకు మా సమాధానం తెలిసింది, అందుకని మేము వెళ్ళిపోయే సమయం వచ్చింది. అంటే అంటే ఆ కథలో ఎవరైతే ఆ పారిపోతారో అది నేను, మీనా రఘుని. ఆ ముసలాయన కూడా మాయమైపోతాడు. శాలిని అజయ్ని గట్టిగా పట్టుకుంటుంది. వాళ్ళిద్దరికీ జరిగిన కథంతా చెప్పకుండానే అర్థమయ్యింది అన్నట్టు. ఇక మీనా, రఘు ఏదైతే చెయ్యలేకపోయారో అది శాలిని ఇంకా అజయ్ వాళ్లకి చేసి చూపించారు. దాంతో వాళ్ల ఆత్మలకి శాంతి లభించింది.